రాజేశ్వరి గారు పూర్తిగా విరమించుకున్నారు సినిమాలో. అయితే అయ్యగారు ఒక ఇల్లు తీసుకుని ఆమెను పిల్లల్ని పెట్టారు. మధ్య మధ్యలో ఆయన వస్తూ పోతూ ఉండేవారు. అయితే రాజేశ్వరికి తన పిల్లల్ని చూసుకుంటూ గడపడం కష్టమైపోతుంది. ఒక్కొక్కసారి ఆయన వచ్చినప్పుడు జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆయన రానప్పుడు కుటుంబ పోషణ కూడా జరగడం కష్టమైపోతుంది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నాకు ఇద్దరు కూతుళ్ళున్నారు. అయితే అందులో శ్రీదేవి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి బాలనటిగా ఎవరన్నా వేషాలు ఇస్తారేమో, కనీసం అలా అన్నా సరే మాకు కుటుంబ పోషణ జరుగుతుంది అని చెప్పి ఆమెని ఫోటోలు తీయించి, శ్రీదేవి గారిని ఫోటోలు తీయించి ఏజెంట్లకి, నిర్మాతలకి వీళ్ళందరికీ కూడా ఫోటోలు పంపిస్తుంది. బాలనటిగా మీరు మా అమ్మాయిని తీసుకోవండి అని చెప్పి ఆ ఫోటోలు అందరికీ పంపిస్తుందండి. అందరూ కూడా తీసుకుని చూశారండి. అందులో ఒక నిర్మాత, తమిళ నిర్మాత బాలమురుగన్ వేషానికి శ్రీదేవి గారిని తీసుకున్నారండి. మాట్లాడుకున్నారు, తీసుకున్నారు. అయితే అప్పటికి ఆమె వయసు 3 సంవత్సరాలు దాటిందండి. అంతేనండి. 3.5 ఏళ్ళు ఉంటాయండి సుమారుగా. అప్పుడు బాలమురుగన్ వేషానికి ఆమె చక్కగా సరిపోయిందండి. ఆమె అందం ఎంతో చక్కగా కొట్టొచ్చినట్టుగా ఉండే ఆ బాలమురుగన్ వేషంలో ఆమె ఎంతో ముద్దుగా చక్కగా ఉండేదండి. అప్పుడు ఆ వేషం వేసిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చారండి. ఆ డబ్బులతో ఆమె ఇంట్లో కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేదండి. ఇలాగే మళ్ళీ అందరికీ కూడా ఫోటోలు పంపిస్తూ ఉండేదండి. బాలనటిగా మా అమ్మాయికి వేషాలు ఇవ్వండి అని రాజేశ్వరి గారు అందరికీ ఫోన్లు చేస్తూ మాట్లాడుకుంటూ ఉండేదండి. అయితే ఇదే క్రమంలో ఒకసారి శ్రీదేవి గారికి ఒళ్ళు బాగోక ఏడుస్తా కూర్చుందండి. ఎందుకంటే అప్పటికి ఆమె వయసు చిన్న వయసు అండి. పసి వయసు 3 సంవత్సరాలన్నరండి. అయితే అప్పుడు రాజేశ్వరి గారు ఏం చేశారంటే, చాలా విసుగొచ్చేసిందండి. ఎందుకంటే ఒక పక్కనేమో లాయర్ గారు ఇంటికి రావట్లేదు, ఒక పక్కనేమో ఇల్లు గడవట్లేదు, ఒక పక్కన తనకి వేషాలు లేవు, ఓ పక్కనే పాపకి జ్వరం. ఏం చేయాలి తోచడం లేదండి. అప్పుడు పాపని 2 దెబ్బలేసిందండి. శ్రీదేవి గారిని 2 దెబ్బలేసి, నోరు మూసేయి, ఇంకా ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెని 2 దెబ్బలేస్తే ఇంకా బాగా ఏడుస్తూ ఉండేవాళ్ళండి అప్పుడు శ్రీదేవి గారు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్దలు ఒక మాట అన్నారండి. ఏమిటంటే, ఎందుకు అమ్మాయిని కొడతావు? ఆ అమ్మాయి వేషాలేస్తేనే కదా ఇల్లు కుటుంబ పోషణ జరిగింది. ఆ పసిబిడ్డను కొడితే నీకేమొస్తుంది? కొట్టబాకని కేకలేసేవాళ్ళని మందలించారండి. ఆ తర్వాత అలాగే అడపాదడపా బాలనటిగా వేషాలు వస్తూ ఉండేవి తమిళంలో. ఆ తర్వాత నెమ్మదిగా కొంచెం కొంచెం వేషాలు పెరుగుతూ ఉండేయండి. బాలనటిగానే తీసుకునేవాళ్ళు. చక్కగా కుటుంబ కథా చిత్రాలు, తెలుగు సినిమాలు కూడా తీసుకున్నారండి. బాలనటిగా వచ్చింది. ఇలాగే ఆమెతోనే కుటుంబ పోషణ జరుగుతుందండి. ఎందుకంటే తండ్రి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు. ఆయనకి కూడా లాయర్‌గా ప్రాక్టీస్ ఏమీ లేదండి. ఆయన కూడా డల్‌గానే ఉంటున్నారు. ఒక పక్కన తన మొదటి భార్య బిడ్డలను కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆయన చూడలేక అటు ఇటు కూడా కాస్త ఖాళీగానే తిరుగుతూ ఉండేవాళ్ళండి. అప్పటి నుంచి కూడా తన చిన్న వయసు, పసి వయసు 3.5 సంవత్సరాల వయసు నుంచే శ్రీదేవి గారు కుటుంబ బాధ్యత ఆమె లేత పసి భుజాల మీద మోస్తుందండి అప్పటి నుంచి కూడాను. అప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చినాయండి బాలనటిగానే. చక్కగా అప్పుడప్పుడు కూడా రాజేశ్వరి గారు చాలా సంతోషపడుతూ శ్రీదేవి గారికి ఏం కావాలో అవన్నీ చూసుకుంటూ, ఆమెని ఎంతో గారాబంగా చూసుకుంటూ, చాలా ప్రేమగా చూసుకుంటూ ఆ సినిమాలు అవన్నీ కూడా చేయించేవాళ్ళండి. తల్లి ఎంత అంటే అంతేనండి. కూర్చోమంటే కూర్చుంటుంది శ్రీదేవి గారు, నుంచోమంటే నుంచుంటారండి. అంత వల్లమాలిన ఆ తల్లి ప్రేమలో ఆమె అలా కొట్టుకుపోతూ ఉన్న సమయంలో ఒకసారి తల్లిగారు ఏం చేశారంటే, బయట షాపింగ్‌కి వెళ్తా, అప్పటికి ఆమె వయసు 6 సంవత్సరాలంటండి. బయటికి షాపింగ్‌కి వెళతా గోడ మీద అటు ఇటు కూడా
మధ్యలో ఉన్న ఒక గోడ, ఆ పోర్షన్కి ఈ పోర్షన్కి ఉన్న మధ్యలో ఒక గోడ మీద కూర్చోపెట్టి శ్రీదేవిని, నేను వచ్చే వరకు కూడా నువ్వు ఇక్కడే కూర్చో, కదలొద్దు అని చెప్పి వెళ్ళారట. వచ్చే వరకు కూడా ఆమె అలాగే కూర్చుందట. తల్లి చెప్పిన మాట కోసం కట్టుబడిపోయి. అంటే ఆ తల్లి మాటకి ఆమె అంత విలువ ఇచ్చేది. తల్లి గీసిన గీత దాటేది కాదండి శ్రీదేవి గారు. అయ్యో! నేను వెళ్ళి సుమారుగా 4 గంటలు గడిచింది. ఇంకా ఇలా ఉన్నావేంటమ్మా అని లోపలికి తీసుకెళ్ళి అన్నం అయి పెట్టి నిద్రపుంచారంటండి. అలాంటి తల్లి అడుగుజాడల్లో నడిచి శ్రీదేవి గారు కాస్త వేషాలవి వస్తున్నాయి. చక్కగా వేస్తున్నారు. తల్లిగారు స్వయంగా తీసుకెళ్ళి వేషాలు వేయిస్తున్నారు. తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు అట్లా అన్నిటిలో కూడా బాలనటిగా కూడా ఆమె ఎదుగుతూ వచ్చారండి. అయితే 11, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె పూర్తిగా ఇవి సినిమాలుగా అలవాటు పడిపోయారండి. అయితే ఆమె చదువు ఎలా సాగింది అంటే ఇంటికే వచ్చి మాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళండి ఆమెకి. ఇంటి దగ్గర నేర్చుకునేవాళ్ళండి. ఇంటి దగ్గర డ్యాన్స్ నేర్పించారు, ఇంటి దగ్గర చదువు నేర్పించారు. అలా సాగుతుందండి ఆమె బాల్యం. ఆమె బాల్యంలోనే సినిమాలు మొదలుపెట్టిన చక్కగా అలాగే నడుపుతూ వెళ్ళిందండి. కరెక్ట్గా 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తల్లిగారిలో చిన్న స్వార్థబుద్ధి బయలుదేరిందండి. ఎలా అంటే ఈమెని హీరోయిన్గా చేసేయాలి అని చెప్పేసి హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వటం మొదలుపెట్టారండి ఆవిడ. హార్మోన్ ఇంజక్షన్ మొదలుపెట్టిన తర్వాత ఆమె వయసుకు మించి ఎదిగిందండి. అప్పటికే ఆమె బాగా అలసిపోయేదండి. షూటింగ్లకి వెళ్ళి వచ్చి రాత్రి 11, 12 అయినా సరే నిద్రపోకపోతే అప్పుడు తల్లిగారు ఏం చేసేదంటే కొద్దిగా మద్యం ఇచ్చేదండి. ఆ మద్యానికి అప్పటి నుంచే ఆమె అలవాటు పడేదని కొంతమంది కథనాలండి. అవి ఎంతవరకు నిజమో మనకైతే తెలవదు. కానీ కొన్ని తెలిసిన సంగతులు మాత్రం నేను మీ ముందు ఉంచుతున్నాను. సరే, అలాగే ఆమె అలా రెస్ట్ తీసుకుంటూ ఉండేదండి. మద్యం తీసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉండేది. 13 సంవత్సరాల వయసులోనే ఆమె 16 సంవత్సరాల వయసులాగా కనిపిస్తూ ఉండేదండి. కేవలం హార్మోన్స్ ఇంజెక్షన్ ప్రభావం వలన, ఆమె తల్లిగారు చేసిన హార్మోన్ ఇంజెక్షన్ ప్రభావం వల్ల అలా వయసుకి మించి ఎదిగి కనపడుతూ ఉండేదండి. అప్పుడు తమిళ దర్శకులు, తెలుగు దర్శకులు, కన్నడం, మలయాళం వీళ్ళందరూ కూడా ఈమె డేట్స్ కోసం వస్తూ ఉండేవాళ్ళండి. అయితే పరిచయం చేసింది మాత్రం పాడబోయే భారతీయుడాలో మన తెలుగులో దాసనారాయణ గారు పరిచయం చేశారండి. రెండో సినిమా బంగారక్క అండి. మా బంగారక్కలో ఆమె హీరోయిన్గా వేశారండి. అయితే ఆమె వేసిన సినిమా మా బంగారక్క మొదటి సినిమాగా ప్రచారం జరిగింది. కానీ మొదటి సినిమా పాడబోయి భారతీయుడలో శ్రీదేవి గారు నటించిన తొలి హీరోయిన్ సినిమా అండి అది. అలా ఎదుగుతూ వస్తున్నారండి. ఒక పక్కన తమిళం, ఒక పక్కన తెలుగు, ఓ పక్కన మలయాళం, ఒక పక్కన కన్నడం, అలా సినిమాలతో బిజీ అయిపోయారు. బిజీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడాను చిన్నప్పటి నుంచి చేసిన ఈ నటన అలవాటు ఆమె చక్కగా పోషించేదండి పాత్రలన్నీ కూడాను. డైరెక్టర్ గారు చెప్పినది కొద్దిగా అయితే ఆమె చేసేది చాలా చేసేదండి. కొద్దిగా చెప్పినా కూడా అల్లుకుపోతూ ఉండేదండి ఆమె పాత్రలు, ఆమె వేషాలు అవన్నీ కూడా. వయసులోకి వచ్చిన 16వ సంవత్సరం వయసులోకి వచ్చిన తర్వాత ఆమె హీరోయిన్గా తమిళ సినిమాలో వేశారండి. 16 పైదినలే అంటే తెలుగులో 16 ఏళ్ల వయసు కె రాఘవేంద్ర గారు తీశారండి. తమిళంలో హిట్ అయిపోయిన ఆ సినిమాని తెలుగులో తీశారండి. కె రాఘవేంద్ర గారు తీశారు. అప్పుడు ఆమె ఆ సినిమాతో స్టార్డమ్ తెచ్చుకున్నారండి. చాలా బాగా నటించి ఆమెకి అవార్డులు కూడా వచ్చినాయండి. ఒక్క తమిళంలోనే కాదు, తెలుగులోనే కాదు, మలయాళంలోనే కాదు, కన్నడలో అన్ని భాషల్లోని ఆమెకు అవార్డులు పరంపర మొదలైందండి. అలా జరుగుతున్న ఈ క్రమంలో తల్లి తను షూటింగు, తల్లి తను షూటింగు, ఇలాగే ఆమె జీవితం ఒక గాడిన పడుతూ వెళ్ళిపోతూ ఉందండి.
వెళ్ళిపోతూ ఉన్న ఆ సమయంలోనే ఆమె కాస్త పెద్దదయిందండి. వయసులోకి వచ్చింది. 18 సంవత్సరాలు ఆ వయసులో వచ్చిన తర్వాత రజనీకాంత్ హీరోయిన్‌గా చేశారండి ఆవిడ. అప్పుడు రజనీకాంత్ గారికి ఆమె ఇష్టపడిందండి. రజనీకాంత్ గారిని ఇష్టపడిందండి. ఇష్టపడి ఏమైందంటే వాళ్ళు చాలా సినిమాలో నటించారండి. నటించిన తర్వాత "ఏవండీ మీరంటే నాకిష్టం. నన్ను మీరు మీరు పెళ్లి చేసుకుంటారా? మిమ్మల్ని నేను ప్రేమించాను" అని చెప్పిందండి.